కుంభరాశి వారికి జూన్ 9వ తేదీ సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే కుంభరాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా ఈ వార్త రాబోతుంది. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా తప్పకుండా రాయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ప్రయోజనం పొందక బాధపడుతున్నారా? అయితే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపించబడతారు. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం వశీకరణ స్పెషలిస్ట్ మంజునాథ్ గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9381659378. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. తప్పకుండా మీకు సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సమస్యలన్నీ చెప్పుకోండి. పూజలు పరిహారాల రూపంలో మీకు సమస్యలకు పరిష్కార మార్గం చూపించబడుతుంది. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడు మీకైతే మేము చెప్పేది అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారు. అలాగే పెద్దల పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారనమాట. అంటే కుటుంబం విషయానికి వస్తే చాలా చక్కగా వారందరితో కూడా సమతుల్యమైనటువంటి ప్రేమను పంచుతూ, గౌరవాన్ని పంచుతూ ఎప్పుడు కూడా ఉంటారనమాట. అలాగే సమాజంలో కూడా వీరికి ఉన్నతమైనటువంటి మర్యాద అనేది ఉంటుందండి. అలాగే వీరికి ఏదైనా కానీ ఊరికే కోపం రావడం ఒక అర్థం ఉంటుందండి. అంటే ఒక విషయానికైనా లేదా రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత వీరికి కోపం వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువసేపు నిలబడదు ఆ కోపం కూడా. కోపానికి తగినటువంటి కారణం అయితే తప్పకుండా ఉంటుంది. ఇంకా అలాగే వీరి దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగినా లేదా సహాయాన్ని వారికి చేసి వారి కష్టాల నుండి బయటపడేసేటువంటి మనస్తత్వం ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. వీరి శక్తికి మించి ఏదైనా సహాయం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క మనస్తత్వం ఎల్లప్పుడూ కూడా చాలా సైలెంట్గా, అలాగే ఒక మనస్తత్వం, సున్నితమైనటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే వీరిని చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చూసేందుకు మాత్రం గర్వంగా, గంభీరంగా కనిపించినప్పటికీ చాలా స్మూత్గా ఉంటారండి. ఇక ఎవరైనా కానీ గర్వంగా అంటే మాట్లాడిస్తేనే మాట్లాడతారు, లేదంటే వీరి పని వీరు చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే చాలా తెలివైన వారు. వీరిని కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేమో అన్నట్లుగా ఎదుటివారి మాట తీరు ఎలా ఉంటే అలా తెలివిగా అయితే వీరు జవాబు అనేది ఇస్తూ ఉంటారు. ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎదుటివారు మనల్ని అంటే మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. అలాగే వీరిని మాత్రం తక్కువగా అంచనా ఎవరైనా వేస్తే మాత్రం వారికి చుక్కలు చూపిస్తారండి. అంటే వీరిని తక్కువగా ఎవరు కూడా అంచనా వేయలేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా వీరి ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందో ఎవరికి తెలియకుండా ఉంటుంది. చాలా తెలివిగా, చాకచక్యంగా ఉంటారు. అలాగే ఏ పనైనా కానీ సాధించాలనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు విశ్రమిస్తూనే ఉంటారు. అంటే విశ్రమించరనమాట. అంతేకాకుండా ఒక పనిని పూర్తిగా ముగించేంత వరకు నిద్ర కూడా పోరు. వీరి యొక్క పనితీరు కానీ, వీరి మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురికి అట్రాక్షన్ చేసే విధంగా ఉంటారు. ఇక వీరు ఏదైనా అంటే ఒక బట్టల సెలెక్షన్ చేసిన 10 మందికి ఖచ్చితంగా చెప్పుకునే విధంగా చేస్తారండి. అద్భుతంగా ఉంటుంది వీరి సెలెక్షన్, వీరి పనితీరు, అలాగే వీరు ఉండేటువంటి స్పెషల్ క్వాలిటీ, వీరు ధరించేటువంటి దుస్తులు కానీ ఎదుటి వారిని ఆకర్షించేలా ఉంటాయి. గా ఉంటారనమాట. ఈ భూమి మీద మనకి ఏదైనా కానీ అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి దుస్తులు కదా అన్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుందన్నమాట. అంటే అవి చాలు అనేలాగా ఉంటారు. వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇంకా అలాగే ఈ రాశివారు ఎంత డబ్బులనైనా కానీ పోగేసి ఆభరణాలను, బట్టలకు ఎక్కువగా డబ్బులను పెట్టేస్తూ ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ కూడా, వీరి పనుల్లో అన్నీ కూడా రేపటి రోజున విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వీరి పనులు సాగించేటువంటివి కూడా సాఫీగా సాగిపోతాయి. పనులు అయితే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చాలా చాకచక్యంతో ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్త పడి కుటుంబ సభ్యులను కలుసుకొని నిర్ణయాలను తీసుకుంటారు. వీరి చుట్టాలో కానీ, బంధువులు కానీ, లేదంటే అనుకున్నటువంటి వాళ్ళతో వీరికి కొంచెం శత్రుభావం కూడా ఎక్కువగా ఉంటున్నట్టు కనిపిస్తుంది. అయితే మీరు ఎందుకు పెరిగారు శత్రుత్వంలో అని సంపాదిస్తున్నారో, పేరు ప్రతిష్టలు వస్తున్నాయో, లేదంటే చూసేందుకు చాలా హుందాగా, అందంగా ఉంటారని చెప్పి మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారని చెప్పేసి వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉందని
చెప్పి ఎదుటివారు ఈర్ష్యాభావంతో ఉంటారనమాట. అలాగే నరదిష్టి కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వీరికి అనారోగ్య సమస్యలు కూడా రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే ఎక్కువ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని కూడా చెప్పుకోవాలండి. ఇక వీరిని చూసి కొంతమంది స్వభావంతో, అది కూడా ఎవరో కాదండి, కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, బంధువర్గం కావచ్చు, చెప్పాలంటే సన్నిహితులు, స్నేహితులు కూడా ఎవరైనా ఇరు వర్గం అంటే ఇరుగు పొరుగు వర్గం వీళ్ళని చూసి కుళ్ళుకునేటువంటి విధంగా మెయింటెనెన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఈ రాశి వారు ఇక రేపటి రోజున ఏమిటంటే కొంతమంది శత్రువులు, అంటే మీకైతే నరదిష్టి కూడా ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానివల్ల మీరు ఒత్తిడికి లోనవ్వడం, అసౌకర్యంగా మీరు ఫీల్ అవ్వడం, కొంచెం అంటే మీ మీద కుళ్ళు అంటే కుతంత్రాలతో ఉండడం వల్ల మీకు కొంచెం రేపటి రోజున బాగుండదని చెప్పుకోవచ్చు. ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం, ఇలా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోవడం రేపటి రోజున చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. తప్పకుండా దిష్టి తీసేసుకుంటూ ఉండండి. రేపటి రోజున తప్పకుండా సాయంకాలం వేళ మీరు ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఇష్టదైవాన్ని దర్శించుకోవడమే చేయండి. ఆ ఎర్ర నీళ్ళను కూడా పైనుండి తిప్పేసుకోండి. ఇక అలాగే మీరు రేపటి రోజున ఆదిత్య స్తోత్రం చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. అలాగే దైవ బలం మీకు ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవాలి. అనుకున్నటువంటి మీ సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండండి. ఇష్టదైవాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి చిన్నపాటి ఆటంకాలైనా, సమస్యలైనా కానీ ఏవైనా కానీ మీ నుండి దూరం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఈ విధంగా ఎక్కువసేపు అంటే ఎక్కువగా చేస్తూ ఉంటే మీ దైవానుగ్రహం కూడా పుష్కలంగా మీపై ఉంటుంది. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందో వారికి ఏ నరదిష్టి కానీ, నరఘోష కానీ ఏమీ చేయలేవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఈ రోజున రేపు వినబోతున్నటువంటి మరికొన్ని శుభవార్తల విషయానికి వస్తే, చక్కగా అయితే రోజున మీరు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరి ఏంటంటే కొన్ని శుభవార్తలకు దగ్గర వచ్చి మరి ఇది మీరు వినాలి, ఇంకా కాసేపట్లో మేము ఆ శుభవార్త వినబోతున్నామనే సమయానికి అది మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అంటే మీ నుండి కాబట్టి ఆ విషయాలు ఏంటంటే కొంచెం మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవుతూ ఉంటారనమాట. అంటే డిసప్పాయింట్ అవుతారు. మీరు వినబోయేటువంటి శుభవార్తలు అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క శుభవార్తలు మీ చెవిన పడకుండా చెప్తారని చెప్పుకోవాలి. అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు చేస్తున్నటువంటి పనిని కొంచెం చెప్పుకోకుండా అలాగే అవకాశం అనేది తిరిగి వారి చేతిలోనికి వెళ్ళిపోకుండా, వారి ఏడుపులు, పెడబొబ్బులు అవన్నీ కూడా మీరు లేకుండా, అదృష్టాన్ని మీకు దక్కకుండా చేయాలని కొంతమంది వ్యక్తులు వెనకాల నుండి మిమ్మల్ని ఎప్పుడు కూడా తొక్కివేయాలని అంటే ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వినేంత వరకు, పూర్తి అయ్యేంత వరకు ఆ పనిని ఎవరితో షేర్ చేసుకోకండి. ఇంకా చెప్పాలంటే ఈ రాశివారు రేపటి రోజున మంచి శుభవార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ సమయంలోనైనా కానీ, అంటే ఏ వ్యక్తుల ద్వారానైనా కానీ మీరు చక్కగా రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు బాగుపడుతున్నారని, ఆ బాగును చూసి ఏడ్చేవాళ్ళే తప్ప మనం కూడా బాగుపడతాంలే అని మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరు కూడా ఈ రోజుల్లో లేరు. కాబట్టి నిజాన్ని మీరు తెలుసుకోండి. ఆలస్యం చేయకుండా మీరైతే మంచిగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకోండి. మీరు మొట్టమొదటి శుభవార్త సొంత ఇల్లు మీకు నచ్చినట్లు కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని నిర్ణయించుకోవాలని చెప్పేసి ఉంటారు కదా. ఆ స్థలం అనేది మీకంటే మీరు నిర్ణయించుకున్నటువంటి రేటు కంటే ఎక్కువగా ఆ స్థలం అనేది మీ యొక్క ఊహించని విధంగా అంటే మీకు ఆ స్థలం అనేది అంటే ధరలు పెరిగిపోతాయన్నమాట. అలాగే మీరు చేపట్టేటువంటి ప్రతి పనులు అంటే ఒక ప్రాపర్టీ అయితే కానీ, లేదంటే స్థలం కానీ, ఇల్లు కానీ, ఇలా ఏదైనా మీరు ఊహించని దానికంటే చాలా ఎక్కువ ధరలకు చెప్పడం వల్ల మీకు చాలా సంతోషిస్తారు. అలాగే కొన్ని పనుల్లో మీరైతే బిజీగా గడుపుతారండి. ఇక మరొక శుభవార్త ఏమిటంటే కనుక, ఈ రాశివారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వివాహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అవకాశ భాగ్యం అనేది రేపటి రోజున మీకు తప్పకుండా రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా ఇంకా ఎవరైనా మీరు మెచ్చినటువంటి అర్ధాంగో లేదంటే భర్తనో లేకుంటే ఎవరైనా కానీ ఇలా చెప్పి చాలా రోజుల నుంచి మీ యొక్క మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అటువంటి మీ జాతకంలో తగినటువంటి వధువరులను మీరు చక్కగా ఎంచుకోనగలుగుతారు. ఇక భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే ఇవి కూడా ఉండాల్సిందే. ఆరోగ్యం కూడా తప్పనిసరి కాబట్టి, చాలా అవసరం కాబట్టి రేపటి రోజున మీకు ఆరోగ్యం అనేది కూడా పూర్తిగా సహకరిస్తుంది. మీ శరీరం చాలా చక్కగా మీరు ఉత్సాహభరితంగా ఉండడానికి కూడా మీరు క్రీడల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక పరంగా యోగా లాంటివి చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు, డిప్రెషన్స్ ఇలాంటివి కూడా మీకు మీ నుండి దూరం అయ్యేటువంటి, మిమ్మల్ని తాకేటువంటి అవకాశం లేకుండా మీ నుండి పూర్తిగా దూరం అవుతాయి. ఇక మీరు అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయండి. అంటే ఆరోగ్యంగా ఉండడం వల్ల ఒక మంచి శుభవార్త కాదండి. ఆరోగ్యంగా మన యొక్క శరీరం అనేది కూడా మనకు సహకరించడం అనేది కూడా మనం అదృష్టంగానే భావించాలి. ఇక రేపటి రోజున మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అంటే ఈ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశం అయితే, ఉద్యోగ యోగం అయితే మీకు మీ జాతక ఫలితాల్లో రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తుంది. కాబట్టి అంతేకాకుండా ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్స్, ఎవరైతే
ఉద్యోగం చేస్తున్నారో వారికి కూడా తప్పకుండా రేపటి రోజున ప్రమోషన్స్ కానీ శాలరీ పెరిగేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క జాతక ఫలితానికి అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు రేపటి రోజున తప్పకుండా సూర్య నమస్కారాలు, ఆదిత్య స్తోత్రం పఠించుకొని శివారాధన చేసుకోండి. మీ ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయడం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.